నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. నా భర్త చేసిన అప్పులకి నేను తప్పులు చేశాను అని అంటోంది రోహిణి. నేను చేసిన తప్పులకి ఇప్పుడు బాధపడుతున్నాను అని అంటోంది. అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. నేను ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటాను అనమాట. దేనికి? ఇక ఫ్రెండ్స్ దగ్గర నేను ఉండేసి ఎక్కువ బియ్యం తినడం నాకు అలవాటు. అన్నం తినవా, బియ్యం తింటావు? వండుకోవాల్సిన అవసరం బలపాలు తినవా నువ్వు? బలబల తింటాను. ఎందుకు దొరకవనా? తింటావా? తింటా. హెల్త్ ఇష్యూస్ అంటే ఎలా ఇబ్బంది పడేదాను, ఏమి ఇబ్బంది పడేదాను? అంటే బ్లడ్ స్కిల్స్ లేవు. నీకేమైనా అయింది అనుకో మళ్ళీ మా అంటే నీరసంగా పడిపోతావా ఏంటి? పడిపోతానని. పడిపోతావా? వీక్ అయిపోయి ఫెయింట్ అయిపోతావా? వీక్ అయిపోతుంది. పెళ్లి చేసుకుంటే అతను ఏం చేశాడు, అతనికి పాస్ట్ ఒక లవ్ ఉందంట. పాస్ట్ లవ్ ఉంది అతనికి. ఎప్పుడు తెలిసింది నీకు అతనికి ఒక లవ్ ఉందని? మ్యారేజ్ అయిపోయాక. నేను ఒకసారి చూశాను అనమాట, ఆయన ఫోన్ లాక్ తీసి. పాస్ట్ నుంచి అది ఇంకా నడుస్తుంది, కంటిన్యూ అవుతుంది. కంటిన్యూటీ ఉంది. పనేమీ చేయడు, బెట్టింగులు, అమ్మాయిలతో సంబంధాలు, తాగుడు. ఈయన ఖర్చులకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో నీకు తెలియదు, ఇంట్లోకి అయితే నడిపిస్తున్నాడు. అంటే దీన్ని బట్టి అప్పులు చేస్తున్నాడు అనేక. అప్పు లేదు. ఏదైతే ఘోరం జరగకూడదు అది. అయితే వాళ్ళ ఫ్రెండ్ ఏమన్నాడు అంటే, నేను ఇస్తానరా, మీ వైఫ్ ఎవరా మాకు చూపి అనేసి అన్నాడు. అప్పిస్తాను, అప్పిస్తాను చూపి అని అన్నాడు. మళ్ళీ మా హస్బెండ్ ఉండేసి ఏమన్నాడు అంటే, మా వైఫ్ ని నేను నీ చేతిలో పెట్టేస్తా. ఎక్స్చేంజ్. నువ్వు నాకు డబ్బులు నా భార్యని నీకు ఇస్తా. నా భార్య నీకు ఇస్తా, నువ్వు నాకు ఎంత కావాలో నువ్వు నాకు అంత ఇచ్చేసి. మీ ఆయన నాకు అమ్మేశాడు నిన్ను, మీ ఆయనకి డబ్బు ఇచ్చాను అన్నాడు. ఎంత ఇచ్చాడంట? 25 లక్షలు ఇచ్చిండంట. ఓ, ఏం చూసి ఇచ్చాడమ్మా? ఆయనకి పెళ్ళయిందా అవలేదా? ఆయనకి పెళ్ళైంది, వాళ్ళ వైఫ్ కూడా వచ్చి ఆల్రెడీ వచ్చి బాతలేసిందా? లాస్ట్ కి ఇక్కడికే వస్తాడు అనేసి నేను. వాళ్ళ ఆవిడ ఎక్కడ ముందుగా మా ప్రోగ్రామ్ కి వస్తుందేమో నువ్వు వచ్చేసావా? బెట్టింగ్స్ కి బాగా అలవాటు పడ్డాను. ఎంత అప్పు చేసావు నాన్న? 25 lakhs వరకు అయింది. ఇల్లు అమ్మేసావంట, ఆ డబ్బు ఏం చేసావు? బెట్టింగ్స్ లలో పోయింది. ఏం లేదు మేడం, తనే నా మొబైల్ నుంచి చాటింగ్ చేసింది మేడం తనకి, మా ఫ్రెండ్ కి. తర్వాత వాళ్ళకి కంటిన్యూ అవుతుంది మేడం తన నుంచి. లేదు మేడం, అతనే నాకు మెసేజ్ చేశాడు ఫస్ట్. ఏమ్మా, మీ ఆయన గర్ల్ ఫ్రెండ్ అంట? అది ఏం మాయ చేసిందో ఏమో మేడం, నా మొగని వలలో వేసుకున్నది. ఆ అమ్మాయిని ఎప్పుడు అంత ముందు నుంచి నీకు కన్నుందా ఏంటి? లేదు మేడం. మరి లేకపోతే ఆ అమ్మాయికి మెసేజ్ పెట్టి మీ ఆయన నాకు అమ్మేశాడంటే అన్నావట, నిజమేనా? మా వైఫ్ కి నీ మీద ఇంట్రెస్ట్ ఉంది అని అన్నాడు. స్టార్టింగ్ అన్న ఏమైందన్న అనేసి అంటే, అతను ఏమన్నాడు, అన్న ఎందుకు అంటున్నావు నన్ను, నీకేమవసరం అని అన్నాడు. అన్నో పెన్నో ఫైనల్ గా కనెక్ట్ అయ్యావు కదా. తర్వాత ఆయన ఒళ్ళు వేసుకున్నాడు. ఆయన వల వేసాడు, నువ్వు వెళ్ళి పడిపోయావు గబగబా, వాళ్ళ ఎక్కడ ఉందా అని. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి మేడం. సార్, మేడం రోహిణి గారు ఒక ప్రాబ్లంతో ఇక్కడ వరకు రావడం జరిగింది. ఆవిడకి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. రోహిణి గారు రండి. నమస్తే అమ్మా. రోహిణి, చూస్తే చిన్నమ్మాయిలా ఉన్నావు, ఏమనుకోకపోతే మీ వయసు ఎంతో తెలుసుకోవచ్చా? 23 మంది. 23? ఓకే. ఏం చేస్తూ ఉంటారు మీరు? డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఓకే. జాబ్ ఏమైనా చేస్తున్నారా? జాబ్ చేశాను, కానీ అంటే నా హెల్త్ ఇష్యూస్ వల్ల నేను జాబ్ చేయలేకపోయాను. మీకు పెళ్ళయిందా? మ్యారేజ్ అయింది. పిల్లలు?
పిల్లలు నేను ఇంకా వద్దు అనుకుంటున్నాను అనమాట. పిల్ల ఎంతకాలం అవుతుంది? 4 years అవుతుంది. 4 years అవుతుందా? లవ్ మ్యారేజా అరేంజ్డా? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్. 19 years మీకు పెళ్లి చేస్తారా? అంటే ఫ్యామిలీ సిచ్యువేషన్. హెల్త్ ఇష్యూస్ ఏంటమ్మా నీకు? అంటే నేను ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటాను అనమాట. దేనికి? ఇక ఫ్రెండ్స్ దగ్గర నేను ఉండేసి ఎక్కువ బియ్యం తినడం నాకు అలవాటు. కాదమ్మా, మీకు పిల్లలు లేరన్నారు. సో 19 years కి చక్కగా పెళ్లి అయిపోయింది. మీరు బయట వర్క్ కూడా చేయట్లేదు. ఎస్ మేడం. అంటే 5-6 years నుంచి మా ఫ్రెండ్స్ తోటి ఉంటాను అనమాట. అయితే వాళ్ళు బియ్యం బల్పంలో అవి తింటుంటే నాకు అలవాటు అయింది. 5-6 years నుంచి ఫ్రెండ్స్ దగ్గర ఉండడం ఏంటి? ఓకే ఓకే, చిన్నప్పుడు పెళ్లికి ముందు. పెళ్లికి ముందు. అయితే అట్లా అలవాటై నా బ్లడ్ స్కిల్స్ అనేసి తక్కువ అయినాయి. బ్లడ్ సెల్స్ తక్కువ అవటం వల్ల అది అలవాటు అవుతుంది, కానీ అది అలవాటు అవటం వల్ల బ్లడ్ సెల్స్. సరే, నువ్వేం తింటావు? నేనేం తిన్నాను? బియ్యం తింటానన్నావుగా. బియ్యం తింటావు? బియ్యం అన్నం తినవా? బియ్యం తింటావు. వండుకోవాల్సిన అవసరం లేదు. బలపాలు తినవా నువ్వు? బలబల తింటాను. ఎందుకు దొరకవనా? తింటావా? తింటా. మళ్ళీ డిగ్రీ అంటే నేను జాబ్కి వెళ్ళాలంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదా, మళ్ళీ ఏమైనా అయితే ప్రాబ్లం అవుతుంది అనేసి వాళ్ళు తీసుకోలేరు అనమాట నన్ను. హెల్త్ ఇష్యూస్ అంటే ఎలా ఇబ్బంది పడేదాను? ఏమి ఇబ్బంది పడేదాను? అంటే బ్లడ్ స్కిల్స్ లేవు, నీకేమైనా అయింది అనుకో మళ్ళీ నీకు బ్లడ్ లో కౌంట్ తక్కువ ఉంది, హెమోగ్లోబిన్ అని ఎవరికి తెలుసు ఇక్కడ? అంటే నీరసంగా పడిపోతావా ఏంటి? పడిపోతానని. పడిపోతావా? వీక్ అయిపోయి ఫెయింట్ అయిపోతావా? వీక్ అయిపోతాను. సో అమ్మాయి వీక్ గా ఉందని వాళ్ళకి తెలుసు, హిమోగ్లోబిన్ తక్కువ ఉందా లేదని ఎవరికి తెలియదు. కానీ అంటే వాళ్ళకి రిపోర్ట్ ఉంటది కదా మేడం. ఎవరికి? అంటే వాళ్ళు చెక్ చేపిస్తారు, హెల్త్ చెక్ చేస్తాడు అనమాట. అవునా, జాబ్కి వెళ్ళే ముందు హెల్త్ చెకప్ చేయిస్తారా? ఓకే ఓకే. అలా అనేసి వాళ్ళు అలా చెక్ చేసి నాకు అట్లా చెప్పారు రావద్దు. ఎనిమిక్ గా ఉన్నావు, వద్దు అని చెప్పారమ్మా. ఓకే ఓకే. అయితే నా మ్యారేజ్ కి ముందు నేను ఇట్లా జాబ్కి వెళ్దాం అనేసి చూశాను. అయితే మా పేరెంట్స్ ఉండేసి ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయిని నేను ఇచ్చి పెళ్లి చేస్తా, అతనికి అన్నీ ఉన్నాయి, అతని బ్యాక్గ్రౌండ్ అంటే ఇల్లు ఉంది, ఆస్తి ఉంది, నీకు జాబ్ ఉంది, డబ్బు చాలా పెళ్లి చేస్తే సెటిల్ అయిపోతామని మీ వాళ్ళు ఆశపడ్డారు. అట్లానే నేను పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకుంటే అతను ఏం చేశాడు, అతనికి పాస్ట్ ఒక లవ్ ఉందంట. మీకు ఆయనకి ఎంత ఏజ్ డిఫరెన్స్ ఉంటుందండి? 5 years. పాస్ట్ లవ్ ఉంది అతనికి. ఎప్పుడు తెలిసింది నీకు అతనికి ఒక లవ్ ఉందని? మ్యారేజ్ అయిపోయాక. అయిపోయిన ఎంతకాలం తెలిసింది? మ్యారేజ్ అయిపోయినాక 2.5 years 3 years. ఎలా తెలిసిందమ్మా? ఎలా తెలిసిందంటే అతను మా తోటి ఉండే అనమాట, అంటే నాతోటే ఉండే. అయితే నేను ఇంట్లో ఉన్నప్పుడు ఆయన బయటికి వెళ్ళినప్పుడు ఆయన వెయిటింగ్ కాల్ వచ్చేది అనమాట. అయితే ఆయన ఆఫీస్లో చేసేది. అరే ఈయనకి డైలీ ఆఫీస్ పనిలో కాల్ వస్తుంది కదా అనేసి నేను సైలెంట్ ఉంటా. 5-6 months వరకు చూసా. తర్వాతకి మా ఇంట్లో వాళ్ళే డౌట్ పడ్డాడు అనమాట. ఆయన ఎందుకుకే కాల్ మాట్లాడుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు అనేసి వాళ్ళు నాకు చెప్పినారు. అంటే ఒక రాయి వేసినారు, ఒక్కొక్క కాల్ ఎందుకు మాట్లాడుతున్నాడు, ఫోన్లోనే ఎందుకు చూస్తున్నాడు అనేసి. అంటే ఆయన ఆఫీస్ వర్క్లే, మనం ఎందుకు పట్టించుకోవడము అనేసి నేను అన్నా వాళ్ళకి. అయితే సరే అని చూసా ఒక 1 month. అవును, నాకు కూడా ఒక డౌట్ వచ్చింది, నేను కూడా చూడాలి కదా అని డౌట్ వచ్చింది. చూసిన ఒకసారి నేను కూడా లాక్, అంటే ఆయన ఫోన్ నేను ఎప్పుడు నాకు నమ్మకం ఉందన్నమాట ఆయన మీద. సరే ఒక్కసారి వీళ్ళందరూ ఇట్లా అంటున్నారు కదా, మా ఫ్రెండ్స్ కూడా చూసినారు కదా అనేసి నేను ఒకసారి చూశాను అనమాట. ఆయన ఫోన్ లాక్ తీసి చూస్తే ఒక అమ్మాయి, అంటే వాళ్ళ పాస్ట్ లవ్ అనమాట. ఆ చాటింగ్ లిస్ట్ మొత్తం నేను చదివి, ప్రెజెంట్ ఇది కాదు పాస్ట్ దమ్మా, అదంతా నువ్వు చదివింది? పాస్ట్ నుంచి అది ఇంకా నడుస్తుంది, కంటిన్యూ అవుతుంది, కంటిన్యూటీ ఉంది. అయితే ఇక మళ్ళీ మధ్యలో రాగానే నేనే అడుగుదామని ట్రై చేసిన, ఇది ఎంతకాలం నడుస్తుందో నడవని అనేసి నేను చూసిన అనమాట. మీకు తెలిసిన తర్వాత ఎంతకాలం కామ్గా ఉన్నారు మీరు అడగకుండా? ఒక 2-3 months. కాల్ వెయిటింగ్ కి ఒక 6 months వెయిట్ చేసావు, మళ్ళీ తెలిసిన తర్వాత మళ్ళీ 3 months వెయిట్ చేసావు. ఎందుకు అంత వెయిటింగ్? అంటే ఎవరి దగ్గరికైనా వెళ్ళినా సరే అది తప్పు చేయడానికి నాకు ఒక నమ్మకం. ఓకే, ఓన్లీ ఫోన్లు మాట్లాడడం తప్ప పెద్దగా ఏం తప్పు చేయట్లా, మారతాడేమో ఆగిపోతాడని నువ్వు అనుకున్నావు. ఓకే అమ్మా. ఆగిందా బండి? ఆగలేదు. ఆయననే తెలుసుకొని నాకే వచ్చి చెప్తాడేమో అనేసి వెయిట్ చేసిన. ఆయన చెప్పలేదు. తర్వాత ఇక పెళ్ళి అయిపోయినాక ఆయన తాగుడు స్టార్ట్ చేసిండు. పెళ్ళి అయిన వెంటనే? అంటే నాకు తెలిసినాక. మీకు తెలిసిందని ఎప్పుడు తెలిసింది ఆయనకి? మీరు అడిగారా? నేను అడగలేదు.
ఆ. అసలు నేను ఏమీ అడగలేదు. జస్ట్ నేను చూసినా కదా, నేను చూసాక ఆయనకి ఎట్లా తెలిసిందో నాకు తెలీదు. ఓహో, ఈ అమ్మాయి కనిపెట్టేసింది నా క్యారెక్టర్ అని తాగుడు అలవాటు చెప్పాడా? తాగుతూ ఫోన్లు మాట్లాడుతున్నాడా, అది ఆపేసాడా ఫోన్? తాగుకుంటా ఫోన్ మాట్లాడుకుంటా ఆమెను కలుసుకుంటా నాకు తెలీదు. నువ్వు చూసేవని కాదేమోలే అమ్మా, అదొక ఎంటర్టైన్మెంట్ మొదలైందేమో. నువ్వెందుకు ఫీల్ అయిపోతున్నావు? నేను కనిపెట్టాను కాబట్టి నా మీద బెంగతో. నువ్వు కనిపెట్టావని ఆయన డైరెక్ట్ గా కూడా నిన్ను అడగలా. సరే, తాగుడు, లైవ్ చాటింగ్, ఫోన్ నాకు తెలీదు. వాళ్ళ ఫ్రెండ్ చెప్పింది నాకు ఇట్లా. ఇంకా ఎప్పుడు అడుగుదాం అనుకున్నావు నువ్వు? ఇంకా వెయిటింగ్ ఏనా? నేను ఇంకా వెయిట్ చేస్తున్నా, ఏం తప్పు చేయడు, నాకు నమ్మకం ఉంది అని. సో ఇప్పుడు తాగడం, అమ్మాయితో తిరగడం, ఫోన్లు మాట్లాడుకోవడం అయిపోయింది. 6 months వరకు నాతో మంచిగా ఉన్నాడు. తర్వాత ఏమైందో తెలీదు. మంచిగానే ఉంటాడు సరే అనేసి నేను నమ్మకం. తర్వాత 6 months తర్వాత మా పేరెంట్స్ మా ఫ్రెండ్స్ అందరు చెప్పగానే తర్వాత నేను డౌట్ పడ్డా అనమాట. డౌట్ పడితేనే నేను అవన్నీ క్లారిటీ అన్ని తెలుసుకున్నాక సర్లే చూసా. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ వచ్చిండు, ఈయన తాగుడు స్టార్ట్ అయింది. వాళ్ళ ఫ్రెండ్ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.